పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి నిమ్మక ప్రేమ్ కుమార్తో 95 న్యూస్ ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూ జరిపింది. ఈ సందర్భంగా విద్యాశాఖాధికారి పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు. 10వ తరగతి పరీక్షలకు సంబంధించి గత సంవత్సరం మనం స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. 87.76% మనం రాష్ట్రంలోనే మొట్టమొదటి ర్యాంక్ సాధించాం. దాన్ని కొనసాగించడం కానీ ఎప్పటి నుంచో మరి ప్రణాళిక రచించాం. మొదటిగా ఎర్లీ మార్నింగ్ స్టడీసు, తర్వాత ఏమైనా డౌట్లు ఉంటే వీళ్ళు చెప్పడానికి స్పెషల్ క్లాసులు చెప్పడానికి అందరికి కూడా ఆదేశాలు ఇస్తున్నామండి. దానికి అనుగుణంగానే మా టీచర్స్ నుంచి కూడా చక్కనైన సహకారం వస్తుంది. ఈ సంవత్సరం కూడా స్టేట్లో ఫస్ట్ రావడానికి ప్రతి ఒక్క ప్రణాళిక రచిస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో కొనసాగిస్తున్నట్టు బోధనకి అనుగుణంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుందండి. దానికి అనుగుణంగానే ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలు ఇవ్వడం జరిగింది. ఐఎఫ్పీలు ట్రైనింగ్ హ్యాండ్స్ ప్రతి ఒక్కరికి కూడా దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలనే ఉద్దేశంతో వివిధ ఇంజనీరింగ్ కాలేజీలకు తీసుకెళ్ళి 2 రోజులు ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఐఎఫ్పీల ద్వారా మేమంతా కూడా బోధన చేస్తున్నాం. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలందరూ చాలా ఆసక్తిగా, చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. కాబట్టి విద్యాశాఖలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ కూడా మంచి ప్రతిభావంతులైన విద్యార్థులుగా మా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తయారు చేయడానికి చాలా మంచి కృషి చేస్తున్నారు మా టీచర్స్. అందరికీ నమస్కారం అండి. మరి మన మన్యం జిల్లా విద్యాశాఖ అధికారిగా టీచర్స్కి, ఎంఈఓస్కి, విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరియు మన గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం ఈ సంవత్సరం కూడా 10వ తరగతిలో స్టేట్లో మొదటి ర్యాంక్ సాధించాలి అంటే మనం ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక రచించి చక్కగా ఎవరి పాత్ర వాళ్ళు పోషించడం ద్వారా చక్కగా విద్యార్థులకు మెరుగుపరుస్తూ మళ్ళీ మొదటి స్థానానికే మనం రావాలని అందరికీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరి మన్యం జిల్లా విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జేవికి కిట్లు ఎప్పుడు వచ్చిన వెంటనే ఒక ప్రణాళిక ప్రకారంగా మనం పంపించడం జరిగింది. అది ఫేజ్ 2లో వచ్చినవన్నీ కూడా ఇప్పుడు వేరే గవర్నమెంట్ వెహికల్స్తో అందరికి కూడా సప్లై చేయడం జరిగింది. కొన్ని మారుమూల ప్రాంతాలకైతే మనం ప్రత్యేకమైన వీళ్ళ ద్వారా మనం పంపించడం జరిగిందండి. ఇక్కడ ఇంత అటవీ ప్రాంతం అయినప్పటికీ కూడా, ఇంత కొండల ప్రాంతం అయినప్పటికీ కూడా, ఇంత పర్వతాలు ఉన్న ప్రాంతం అయినప్పటికీ కూడా చక్కనైనటువంటి సదుపాయాలు, రోడ్లు అన్నీ కల్పించడం వల్ల ప్రతి ఒక్క రోజు కూడా పాఠశాలను సందర్శించడానికి ఎంఈఓలకు కూడా అవకాశం ఉంది. ప్రతిరోజు ఎంఈఓలు 2-3 పాఠశాలలు సందర్శిస్తున్నారు, చక్కనైన రిపోర్ట్స్ ఇస్తున్నారు. మన్యం జిల్లా అయితే చాలా ముందుగా పోతూ ఉంది. చాలా అన్ని రంగాల్లో కూడా మిగిలిన జిల్లాలతో పోటీ పడుతూ ఉన్నాము. అలాగే ముఖ్యంగా ఐఎఫ్పీలు మన జిల్లాలో 770 ఐఎఫ్పీలు, 254 స్మార్ట్ టీవీలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయండి. వీటన్నిటికి కూడా మరి పనిచేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యాలని మన టీచర్స్ అందరికి కూడా ట్రైనింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో మనం అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఐఎఫ్పీలు కూడా చక్కగా యూజ్ చేస్తున్నారు. తర్వాత ట్యాబ్స్, బైజూస్ ట్యాబ్స్ కూడా అందరి పిల్లలకి కూడా అది చూసి కంటెంట్ని అర్థం చేసుకునే విధంగా ట్రైనింగ్స్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు 9th క్లాస్కి వచ్చారు, వీళ్ళందరూ కూడా ట్రైనప్ చేస్తున్నారు. వాళ్ళ యూసేజ్ ఎంత, కంటెంట్ ఎలా చేస్తున్నారో చేస్తూ అందులో టెస్టులు కూడా పెడుతున్నాం. టెస్టులు కూడా పెట్టిన తర్వాత కూడా అది ఏ విధంగా పిల్లవాళ్ళు దాన్ని అటెంప్ట్ చేస్తున్నారని పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ బైజూస్ ట్యాబ్ ద్వారా చాలా ఇంట్రెస్ట్ పెరిగి పిల్లవాళ్ళకి చాలా చక్కగా చదువుకునే అవకాశం వచ్చిందండి. చివరిగా జగనన్న గోరుముద్ద వెరైటీ ఆఫ్ ఫుడ్ విత్ న్యూట్రిషన్, చక్కనైన నాణ్యమైనటువంటి భోజనాన్ని వెరైటీగా ప్రతిరోజుకు ఒక రకంగా చేస్తున్నాం. చక్కగా ఉంటున్నారు. దీనికి అంతేకాకుండా మనం రాగి జావా ఇస్తున్నాం. దీనివల్ల చాలామంది పిల్లలు చాలా ఎదుగుతున్నారు, చాలా పొడవవుతున్నారు, బలిష్టంగా తయారవుతున్నారు. ఇవన్నీ న్యూట్రిషన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి సరి అయినటువంటి పౌష్టికాహారం ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లవాడికి అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా మా గౌరవ కలెక్టర్ గారు సూచించిన ప్రాప్తికి చక్కగా చేస్తున్నామండి. మనం ఏ జిల్లా కూడా తక్కువ కాకుండా చక్కగా అన్నింటిలో పోటీలో ముందుంటున్నాం.
తర్వాత మనబడి నాడు నేడుకు సంబంధించి చాలా చక్కనైనటువంటి మౌలిక వసతులను మనం పాఠశాలలోకి కల్పించడం జరిగింది. ఇంతవరకు 2 విడతలు అయ్యాయి. ఇప్పుడు 3వ విడత కింద ఫేజ్ 2A కింద మనకు 559 పాఠశాలలు ఎంపిక చేయడం జరిగింది. అందులో ఏ పాఠశాలలో కూడా కరెంటు కానీ, త్రాగునీటి సౌకర్యం కానీ, టాయిలెట్ కూడా లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ ఫేజ్ 2Aని మళ్ళా శాంక్షన్ చేయడం జరిగింది. వీటి ద్వారా మన జిల్లాలో ఇక నుంచి ఎటువంటి పాఠశాలకు కూడా ఈ 3 రకాలైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండేటట్టుగా మేము ప్రయత్నాలు చేస్తున్నామండి. చివరిగా మరి మీ అందరికీ తెలుసు, మన జిల్లా నుంచి KGVB గుమ్మలక్ష్మీపురంలో చదువుతున్న మనస్విని అమ్మాయికి UNO సభలకు పంపించడం జరిగింది. అమ్మాయి చక్కగా మన గొంతును వినిపించడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థ మీద చేస్తున్నటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాల మీద ఈ అమ్మాయి వెళ్ళి చాలా చక్కగా ప్రజెంట్ చేయడం జరిగింది. అది మన జిల్లాకే గర్వకారణం. ఇదంతా కూడా మరి మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ ద్వారా ఆ అమ్మాయిని ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే UNO వెళ్ళటానికి 10th క్లాస్లో మంచి మార్కులు సాధించిన వాళ్ళు మాత్రమే ఎంపిక చేశారు. కానీ మన జిల్లా కలెక్టర్ గారి యొక్క సలహా మేరకు, వారి యొక్క ప్రత్యేక శ్రద్ధ మేరకు ఈ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసి చక్కగా తీసుకెళ్ళడం జరిగింది. దానికి మా జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పార్థపురం మన్యం జిల్లా విద్యాశాఖకు సంబంధించి మన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా చక్కగా సమయానికి పాఠశాలకు వెళ్ళి బోధన చేసి పాఠశాల చివరి వరకు రావడానికి గాను మరి మనం అటెండెన్స్ నేను ఫేషియల్ యాప్ తీసుకోవడం జరుగుతుంది. మనం 100% కూడా దీంట్లో చేస్తున్నామండి. ఎక్కడైనా లేకపోయినా ఆఫ్లైన్లో చేసి దాన్ని వెంటనే ఆన్లైన్లో చేసేది చేస్తున్నాం. విద్యా కానుకకు సంబంధించి మరి ఇప్పుడు మనం మొదటి విడత పంపించాం, 2వ విడత కూడా వచ్చింది పంపించాం. అందరికీ టోటల్ 100% కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది. ఒక 15,000-2,000 మంది వరకు. ఇంకా అథెంటికేషన్ జరగలేదు. అథెంటికేషన్ అనేది ఆధార్ కార్డు దేనివల్ల అవ్వట్లేదు, కానీ మొత్తానికి అందరికి కూడా సప్లై చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మరి మన మన్యం జిల్లా విద్యాశాఖ అధికారిగా టీచర్స్కి, MUOస్కి, విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరియు మన గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం ఈ సంవత్సరం కూడా 10వ తరగతిలో స్టేట్లో మొదటి ర్యాంక్ సాధించాలి అంటే మనం ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక రచించి చక్కగా ఎవరి పాత్ర వాళ్ళు పోషించడం ద్వారా చక్కగా విద్యార్థులకు మెరుగుపరుస్తూ మళ్ళీ మొదటి స్థానానికే మనం రావాలని అందరికీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరి మన్యం జిల్లా విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జేవికి కిట్లు ఎప్పుడు వచ్చిన వెంటనే ఒక ప్రణాళిక ప్రకారంగా మనం పంపించడం జరిగింది. అది ఫేజ్ 2లో వచ్చినవన్నీ కూడా ఇప్పుడు వేరే గవర్నమెంట్ వెహికల్స్తో అందరికి కూడా సప్లై చేయడం జరిగింది. కొన్ని మారుమూల ప్రాంతాలకు అయితే మనం ప్రత్యేకమైన వీళ్ళ ద్వారా మనం పంపించడం జరిగిందండి. ఇక్కడ ఇంత అటవీ ప్రాంతం అయినప్పటికీ కూడా, ఇంత కొండల ప్రాంతం అయినప్పటికీ కూడా, ఇంత పర్వతాలు ఉన్న ప్రాంతం అయినప్పటికీ కూడా చక్కనైనటువంటి సదుపాయాలు, రోడ్లు అన్నీ కల్పించడం వల్ల ప్రతి ఒక్క రోజు కూడా పాఠశాలను సందర్శించడానికి MUOలకు కూడా అవకాశం ఉంది. ప్రతిరోజు MUOలు 2-3 పాఠశాలలు సందర్శిస్తున్నారు, చక్కనైన రిపోర్ట్స్ ఇస్తున్నారు. మన్యం జిల్లా అయితే చాలా ముందుగా పోతూ ఉంది. చాలా అన్ని రంగాల్లో కూడా మిగిలిన జిల్లాలతో పోటీ పడుతూ ఉన్నాము. అలాగే ముఖ్యంగా IFPలు మన జిల్లాలో 770 IFPలు, 254 స్మార్ట్ టీవీలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయండి. వీటన్నిటికి కూడా మరి పనిచేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యాలని మన టీచర్స్ అందరికి కూడా ట్రైనింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది. అందరికి కూడా ఇంజనీరింగ్ కాలేజీలో మనం అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. IFPలు కూడా చక్కగా యూజ్ చేస్తున్నారు. తర్వాత ట్యాబ్స్, బైజూస్ ట్యాబ్స్ కూడా అందరి పిల్లలకి కూడా అది చూసి కంటెంట్ని అర్థం చేసుకునే విధంగా ట్రైనింగ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు 9th క్లాస్కి వచ్చారు, వీళ్ళందరూ కూడా ట్రైన్ అప్ చేస్తున్నారు. వాళ్ళ యూసేజ్ ఎంత, కంటెంట్ ఎలా చేస్తున్నారో చేస్తూ అందులో టెస్టులు కూడా పెడుతున్నాం. టెస్టులు కూడా పెట్టిన తర్వాత కూడా అది ఏ విధంగా పిల్లవాళ్ళు దాన్ని అటెంప్ట్ చేస్తున్నారని పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ బైజూస్ ట్యాబ్ ద్వారా చాలా ఇంట్రెస్ట్ పెరిగి పిల్లవాళ్ళకి చాలా చక్కగా చదువుకునే అవకాశం వచ్చిందండి. చివరిగా జగనన్న గోరుముద్ద వెరైటీ ఆఫ్ ఫుడ్ విత్ న్యూట్రిషన్, చక్కనైన నాణ్యమైనటువంటి భోజనాన్ని వెరైటీగా ప్రతిరోజుకు ఒక రకంగా చేస్తున్నాం.
చక్కగా ఉంటున్నారు. దీనికి అంతేకాకుండా మనం రాగి జావా ఇస్తున్నాం. దీనివల్ల చాలామంది పిల్లలు చాలా ఎదుగుతున్నారు, చాలా పొడవవుతున్నారు, బలిష్టంగా తయారవుతున్నారు. ఇవన్నీ న్యూట్రిషన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి సరి అయినటువంటి పౌష్టికాహారం ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లవాడికి అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా మా గౌరవ కలెక్టర్ గారు సూచించిన ప్రాప్తికి చక్కగా చేస్తున్నామండి. మనం ఏ జిల్లా కూడా తక్కువ కాకుండా చక్కగా అన్నింటిలో పోటీలో ముందుంటున్నాం. తర్వాత మనబడి నాడు నేడుకు సంబంధించి చాలా చక్కనైనటువంటి మౌలిక వసతులను మనం పాఠశాలలో కల్పించడం జరిగింది. ఇంతవరకు 2 విడతలు అయ్యాయి. ఇప్పుడు 3వ విడత కింద ఫేజ్ 2A కింద మనకు 559 పాఠశాలలు ఎంపిక చేయడం జరిగింది. అందులో ఏ పాఠశాలలో కూడా కరెంటు కానీ, త్రాగునీటి సౌకర్యం కానీ, టాయిలెట్ కూడా లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ ఫేజ్ 2Aని మళ్ళా శాంక్షన్ చేయడం జరిగింది. వీటి ద్వారా మన జిల్లాలో ఇక నుంచి ఎటువంటి పాఠశాలకు కూడా ఈ 3 రకాలైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండేటట్టుగా మేము ప్రయత్నాలు చేస్తున్నామండి. చివరిగా మరి మీ అందరికీ తెలుసు, మన జిల్లా నుంచి కేజీవీబీ గుమ్మలక్ష్మీపురంలో చదువుతున్న మనస్విని అమ్మాయికి యుఎన్ఓ సభలకు పంపించడం జరిగింది. అమ్మాయి చక్కగా మన గొంతును వినిపించడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థ మీద చేస్తున్నటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాల మీద ఈ అమ్మాయి వెళ్ళి చాలా చక్కగా ప్రజెంట్ చేయడం జరిగింది. అది మన జిల్లాకే గర్వకారణం. ఇదంతా కూడా మరి మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ ద్వారా ఆ అమ్మాయిని ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే యుఎన్ఓ వెళ్ళటానికి 10th క్లాస్లో మంచి మార్కులు సాధించిన వాళ్ళు మాత్రమే ఎంపిక చేశారు. కానీ మన జిల్లా కలెక్టర్ గారి యొక్క సలహా మేరకు, వారి యొక్క ప్రత్యేక శ్రద్ధ మేరకు ఈ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసి చక్కగా తీసుకెళ్ళడం జరిగింది. దానికి మా జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.